కర్ణుడి చావుకి అనేక కారణాలని నానుడి. అలాగే మీకు వచ్చే తలపోటు కూడా అనేక కారణాలు ఉంటాయి. వ్యాధి ఇలా మందుల షాప్కి వెళ్ళి అలా ట్యాబ్లెట్ తెచ్చుకొని మింగేస్తే తలపోటు తగ్గిపోయింది కదా అని 2 రోజులకు ఒకసారి, 1 రోజులకు ఒకసారి రిపీటెడ్గా వచ్చిన ప్రతిసారి వెళ్ళి మందులు తెచ్చి మింగేవద్దు. తలపోటు ఎందుకు వస్తుంది, దేనివల్ల వస్తుంది, సో ఆ ప్రాబ్లం తగ్గితే తలపోటు తగ్గిపోతుంది. సో ఈ ప్రాబ్లం ఎక్కడ ఉందో కనిపెట్టి ప్రాబ్లం తగ్గడానికి ట్రీట్మెంట్ తీసుకోండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి. అంతేగాని తలపోటు వస్తుంది అప్పుడప్పుడు ఇలా వస్తుందండి నాకు అని చెప్పి మందుల షాప్ దగ్గరికి వెళ్ళి తలపోటు ట్యాబ్లెట్లు తెచ్చుకొని మింగేయండి. ఐ సైట్ పెరిగినప్పుడు, కంట్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు తలపోటు వస్తుంది, చెవిలో ప్రాబ్లం ఉన్నా తలపోటు వస్తుంది, సైనసైటిస్ ఉన్నా తలపోటు వస్తుంది, బ్రెయిన్లో ప్రాబ్లం ఉన్నా తలపోటు వస్తుంది, తలకి దెబ్బ తగిలినా తలపోటు వస్తుంది, ఓవర్ స్ట్రెస్ అయినా తలపోటు వస్తుంది, బీపీ పెరిగినా తలపోటు వస్తుంది, నిద్ర లేకపోయినా వస్తుంది. ఏంటి మమ్మీ ఎవడీడు? అలా అనేక కారణాలు ఉంటాయి. సో ఏదైనా రిపీటెడ్గా తలపోటు వస్తుందంటే ఎందుకు వస్తుందో చూసుకొని అప్పుడు దానికి ట్రీట్మెంట్ వాడండి. థ్యాంక్ యూ.